తెలంగాణను దాదాపుగా 10 ఏళ్ల పాటు పరిపాలించిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడు చీలిక అంచున ఉన్నట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ తీరును ప్రశ్నిస్తూ నేరుగా చేతిరాతతో లేఖ రాసి మీడియాకు లీక్ చేయడం సంచలనంగా మారింది. ఇందులో ఆమె ప్రస్తావించిన అంశాలు అన్ని బీఆర్ఎస్ పార్టీ విధానాలను సూటిగా ప్రశ్నించేలాగానే ఉన్నాయి. వాటికి సంబంధించి కవితకు ఏ సమాచారం లేదని అనుకోలేం. లేఖలో అడిగినవన్నీ కవిత తన తండ్రి ఎదుట కూర్చొని మాట్లాడుండవచ్చు. అలా మాట్లాడితే పార్టీలోని అంశాలను బయటకు రాకుండా పరిష్కరించుకున్నట్లవుతుంది. కానీ కవిత లేఖ రాశారు. ఆ లేఖను తాను అమెరికాలో ఉండగా లీక్ చేశారు. దానిపై వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలోనే ఇండియాలో ల్యాండ్ అవ్వబోతున్నారు. అంటే అంతా వ్యూహాత్మకమే అనుకోవచ్చు. కొన్నాళ్ల నుంచి కల్వకుంట్ల కవిత పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె బీఆర్ఎస్ కార్యక్రమాల్లో అరుదుగా పాల్గొంటున్నారు. తెలంగాణ జాగృతి తరపునే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మామూలుగా అయితే తెలంగాణ జాగృతి అనేది సాంస్కృతిక కార్యక్రమాలకు పరిమితం కావాల్సిన సంస్థ. కానీ పూర్తిగా రాజకీయ పార్టీ తరహాలో కార్యక్రమాలు చేపట్టారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమం, పూలే విగ్రహ ఉద్యమంతో పాటు దాదాపుగా అన్ని సమస్యలపై సొంతంగా పోరాటాలు చేశారు. అప్పుడే ఆమె తనదైన బాటలో ఉన్నారని అందరూ అనుకున్నారు.